చదివి చర్చికి వెళ్ళి దేవుని కానుకిచ్చేవాడు ఇవ్వలేదనుకో ఏమనిపిస్తుంది వాళ్ళకి? గర్దిస్తుంది. ఎందుకని? లోపటేముంది? 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 అంతరాత్మ ఉంది. దేవుని స్తోత్రం. అంతరాత్మతో మన హృదయాల్ని నింపాడు ఆయన. అందుకేమన్నా హెజ్కేల్ గ్రంథం మరి 36:26 చెప్తున్నాడు ఈ ప్రవక్త మాటలు. హెజ్కేల్ గ్రంథం 36:26 మీకు నూతన హృదయం దయచేయుదును, నూతన ఆత్మను మీలో ఉంచేదను, మీ నుండి రాతి గుండెని తొలగించి మీకు మాంసపు గుండెని దయచేది. స్తోత్రం. మనలో ఏ గుండె ఉండాలి? వాళ్ళకి చూడు ఎంత గుండె ధైర్యం అంటారు. ఏ గుండె ఉండాలి? ఆత్మతో నింపబడేటువంటి ఆ గుండె, అదే మాంసపు గుండె. దేవుని స్తోత్రం. అందుకే నాడు ఈ గుండెను సంపాదించుకోవాలి. ఏదో మాంసపు గుండె అంటే జాలి, దయ, కనికరంతో హృదయాలు. అందుకే నాడు ఈ 2026 సంవత్సరం జనవరి 11వ తారీఖు ఈ నెలలో 2వ ఆదివారం. ఈ 2వ ఆదివారం ఏమి ధరించాలంటే మాంస హృదయం అంటే క్రీస్తు హృదయం నీలోకి రావాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యోహాను సువార్త 19వ అధ్యాయం 34వ వచనంతో మనం వెళ్ళాలి. యోహాను సువార్త 19:34. యోహాను సువార్త 19వ అధ్యాయం 34వ వచనంలో అయితే సైనికులలో ఒకడు ఆయన ప్రక్కను బల్లెంతో పొడిచెను, వెంటనే రక్తము నీరు. అది కాబట్టి అంటే రక్తం నీరు వచ్చింది. అలాగే జాలిగల హృదయం. మరి పాస్టర్ గారు చాలా విషయాలు చెప్పారు అమ్మా. ఇవన్నీ పంచుకోవటానికి ఇరుగు పొరుగు అందరూ కూడా ఒకే చోట పండుగ రోజులు ఎందుకు వస్తారు? సంతోషించడానికి. దేవుని స్తోత్రం. అందరికి సంతోషం అవసరం. అన్ని పండుగల్లో కూడా సంతోషం ఉంది, అన్ని పండుగల్లో ఆనందం ఉంది. ప్రతి ఒక్కరిని కూడా ప్రేమతో మనం చూస్తే మనం ఎంత సంతోషించామో వాడు కూడా అంత సంతోషించాలని కోరతాం. అందుకని ఈనాడు మరి కీర్తన గ్రంథంలో 133 దావీదు కీర్తనలో దావీదు అంటున్నాడు ఏమని? సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంతో మనోహరం. దేవుని స్తోత్రం. అందరూ రావటం చూడండి. ఒక్కోసారి పండుగ కాలంలో మనరాలు చక్క 2 మనరాలు ఉన్నారు ఆడపిల్లకి, ఈవిడికి మామకి. ఆ గజ్జలు కట్టి ఇల్లు అంతా చిక్కుని తిరిగి ఎలా ఉంటుంది ఏమా? అదిగో మా పెద్ద మనరాలు, ఇదిగో మీ చిన్న మనరాలు వచ్చే మామ చిక్ అనుకుంటూ వస్తుంది. ఎలా ఉంటుంది? అబ్బా మా మనరాలు ఆడు బెల్ట్ కట్టి నేను బెల్ట్ కొత్త జీన్ ప్యాంట్ వేసుకుని మా తాత వస్తున్నానుకోండి ఆడు పోయి ఇచ్చాడు ఎలా ఉంటుంది? ఎవడో మీ కుర్రోడా అంటే మా మనవడేనమ్మా అంటారు. చూసారా పిల్లలు